మహిళా శక్తి. మీరు ఒక్కసారి ఆలోచించాలి, ఎందుకు శక్తి అన్నానంటే మనలో మహిళలకి ప్రత్యేకమైన శక్తి అనేది దేవుడు ప్రసాదించారు. మహిళలకి మనం ఏదైనా ఎదుర్కోగలం. మనం మన కుటుంబాన్ని సంతోషంగా పెట్టడానికి ఉండటానికి అది మహిళ చేతిలో ఉంది, మహిళా శక్తిలోనే ఉంది. అది తర్వాత ఎలిప్కి వస్తే, ఎలిప్ అనే సంస్థ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆడవాళ్ళు కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని డ్వాక్రా మహిళా గ్రూప్ కంటే ముందల కూడా ఎలిప్ అనే ఈ సంస్థ ముందుకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇది రమాదేవి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే నాకు రమాదేవికి ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ కూడా ఉంది. ఎందుకంటే నా కళ్ళతో నేను చూస్తున్నాను ఆవిడ అప్పుడు ఎట్లా కష్టపడుతున్నారో, ఇప్పుడు కూడా ఆవిడ కష్టపడతానే ఉంటారు కూడా. ఇప్పుడు కూడా అక్కడ నాతో పాటు కూర్చున్నప్పుడు మేమేం ముచ్చట్లు చేసుకోవట్లేదు. ఆవిడ ఒకటే చెప్తున్నారు, మనం ఈ సంస్థ తీసుకొస్తే సెంట్రల్ నుంచి ఈ ఫండ్స్ వస్తుంది, ఈ సబ్సిడీ వస్తుంది, ఈ ఆలోచన అంతా మన కోసం, మీ మహిళల కోసమే ఆవిడ ఆలోచిస్తుంది. అట్లానే మీరందరూ మీ చేయి దగ్గరికి వస్తుంది ఎలిప్ సంస్థ. దీని గురించి మీరు ఆలోచించి మీకు ఏది ఇష్టముందో, ఏమి చేయగలరో, మీ శక్తి ఏంటో మీరు ఆలోచించగలరు. ఒక్కళ్ళ చెప్పింది మీరు నమ్మకూడదు. మీకు ఏ శక్తి ఉంది, మీ ఇష్టం ఏంటి, ఏ ప్రోడక్ట్లో మీ మనసు ఉంది. ఎందుకంటే మన ఇష్టం ఉంటేనే ఏదైనా మనం ముందుకు తీసుకెళ్ళగలం. పక్కన వాళ్ళు మనని తోస్తూ ఉంటే ఇది చెయ్యి అది చెయ్యి అంటే అది కాదు. మన మనసుకి మనకే తెలుస్తుంది ఏది మన ఇష్టంగా ఏ పని చేయగలం, ఏ పని చేస్తే మనం డబ్బు సంపాదించగలం. వాళ్ళు లోన్లు ఇస్తున్నారు, తీసుకెళ్ళి మన ఆడవాళ్ళం చాలామంది మన కుటుంబం మీద ఖర్చు పెడతాం. అది కాదు మీరు ఆలోచించాల్సింది. నేను కూడా మీలాగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని. నేను ఒక 10 రూపాయలు అప్పు తెచ్చానంటే అది ఎట్లా నేను తిరిగి ఇవ్వగలను, ఎన్ని నెలలో ఎన్ని రోజుల్లో ఆ అప్పు నేను ఎట్లా తీర్చగలను, ఆ సమయంలో నేను ఎంత లబ్ధి పొందొచ్చు, నా ఇండస్ట్రీ నేను అనేది అనుకొని అట్లా మీ ఆడవాళ్ళు మహిళా శక్తి మీరంతా ఆలోచించి ముందుకు తీసుకెళ్ళాలి. మీ చేయి దగ్గరికి వస్తుంది అన్నీ. అది కూడా మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మహిళల కోసం వచ్చిన ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీ చెయ్యి దగ్గరికి, మీ ఇంటి గడపని తట్టి మీ శక్తిని, మహిళల్ని మేలు కొలుపుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అట్లా మీరందరూ ఈ ఎలిప్ సంస్థ ద్వారా, ఇప్పుడే వికాస్ గారు చెప్పారు, ఒక 50 మంది మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారని. మీరు తప్పకుండా, నాకు తెలుసు, మీరు తప్పకుండా అది చేయగలరు. మీరు కూడా మీకు సమయం ఉన్నప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను రమాదేవి గారిని, కొంతమందిని మీరు తీసుకెళ్ళి తెలంగాణలో, హైదరాబాద్లో మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు కనుక మీరు ముందుకి వాళ్ళని తీసుకెళ్ళి ఆ ఎలిప్ సంస్థ చూపించగలిగితే మీరే ఆశ్చర్యపోతారు. మీకు కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. వేరే వాళ్ళు చేయగలిగితే నేను ఎందుకు చేయలేను అనేది. ఇక్కడితోనే ఆగదు మీ కష్టం. 1,00,000 రూపాయలతో మీరు కోట్లకు వెళ్ళగలరు, 1000 కోట్ల సంస్థలు మీరు ముందుకు తీసుకెళ్ళగలరు. అది మనలో ఉంది ఆ శక్తి. నేనే మీకు ఒక ఎగ్జాంపుల్. నేను ఒక గృహిణి, రమాదేవి గారు చెప్పినట్లు అవసరం పడినప్పుడు నన్ను చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సంస్థ నన్ను మేనేజింగ్ డైరెక్టర్గా చేశారు. నాకు బిజినెస్ అంటే ఏమీ తెలియని మహిళని, అట్లాంటి మహిళని
నేనుగా నేర్చుకుని ముందుకెళ్తున్నాను. నాకు ఎవ్వరూ నేర్పించలేదు. ఆ శక్తి నాలో ఉన్నప్పుడు మీకెందుకు ఉండదు అంటాను. తప్పకుండా ప్రతి ఒక్క స్త్రీలోనూ ఉంది ఆ శక్తి. నేను చెయ్యలేను, మగాళ్ళే చేయగలరు అనేది అది మీ భ్రమ. మనలో కూడా ఉంది ఆ శక్తి. మనం ఇంకా ఎక్కువ కూడా కష్టపడగలం, మన 10 పనులు కూడా మనం చేయగలం. ఆ శక్తి ఒట్టి ఒక స్త్రీకే ఇచ్చాడు ఆ భగవంతుడు. అందుకే మీరు ఆ శక్తిని ఉపయోగించుకొని మీకోసం, మీ మంచి కోసం, మీ గౌరవం కోసం, ఒక స్త్రీ తన గౌరవం కోసం మీరందరూ ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. సో నేను ఇంకొకసారి రమాదేవి గారిని నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే ఏనాడు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడను, అట్లాంటిది వికాస్ గారిని మాట్లాడుతూ ఉంటాను. ఏమైంది మన కుప్పంలో పనులు, మా ఇప్పుడు ఎల్లిపి ఒకటి ఉంది, తప్పకుండా నేను వదలను. నేను ఏది అనుకుంటే అది చెయ్యాలనుకుంటాను. నాకు ఎల్లిప్ అనేది ఆ సంస్థ నా హృదయానికి, ఎందుకంటే నా కళ్ళ ముందల పుట్టింది ఆ సంస్థ, చాలా ఎదిగింది. అది తిరిగి మన ఆంధ్రప్రదేశ్లో మన మహిళలకి ఉపయోగపడాలని తప్పకుండా నేను మీకోసం వికాస్ గారితో నేను తప్పకుండా టచ్లో ఉండి, అది కూడా మన కుప్పంకి రావటం అది గొప్ప విషయం. సో మీరందరూ మీ చేయి దగ్గరికి వచ్చిన ఎలిప్ సంస్థ మీరందరూ మీ గౌరవం కోసం మీరు ముందుకెళ్ళటానికి ఈ సంస్థ మీరు ఉపయోగించుకుని, గవర్నమెంట్ ఏది ఇస్తుందో సబ్సిడీ కానీ అన్నీ మీరు మంచి కోసం ఉపయోగించుకుని మీరు ముందుకెళ్ళాలని ప్రతి ఒక్క మహిళా శక్తిని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అందరికీ.